ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక కొత్త సారథిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే సవాళ్ల నుంచి బయటపడుతున్న లంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆ దేశ ప్రజలు సిద్ధమయ్యారు. నూతన అధ్యక్షుడి కోసం ఇవాళ అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో 38 మంది అభ్యర్థులు ఉండగా 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా అధ్యక్షుడి ఎన్నిక జరగబోతుంది. దివాలా అంచున ఉన్న శ్రీలంకను గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రనిల్ విక్రమసింఘే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా పలువురు విపక్ష నేతలు కూడా తీవ్రంగా పోటీ ఇస్తున్నారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ముగ్గురు మధ్య పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు నేషనల్ పీపుల్స్ పవర్ నేత అనురాగ్ కుమార దిన్స్నాయకే, ప్రత్యక్ష నేత సామగి జన పార్టీ అధినేత సాజిద్ ప్రేమదాస్ గట్టి పోటీ ఇస్తున్నారు. 1982 నుంచి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి కారణంగా భావించే రాజప్కా కుటుంబం నుంచి నమల్ బరిలో ఉన్నారు. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన సమయంలో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రనిల్ అనేక సంస్కరణలు చేపట్టారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నిబంధనలకు లోబడి ఉండడంతో అవి ప్రజాదరణ పొందలేదని చెబుతున్నారు. అయితే కొన్ని పోల్స్ మాత్రం ఈ పోటీలో అనురాగ్ కుమార్ దిన్సకే ముందంజలో ఉన్నట్లుగా చెబుతున్నాయి. ఇక దీంతో ఎవరు విజయం సాధిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.